Hello everyone, welcome back to our channel. NEET UG 2025 తెలంగాణ MBBS అండ్ BDS ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో కన్వీనర్ కోటా వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో యూనివర్సిటీ KNRE వచ్చేసి నుంచి అఫీషియల్గా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, మీ నేమ్ ఎలా చెక్ చేసుకోవాలి, ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎలా గ్రీవెన్స్ పెట్టుకోవాలి, అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉండొచ్చు, సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. సో వీడియో వస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ నాతో ఎవరైనా పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 అనే నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. సో ఇప్పటి నుంచి మీరు కౌన్సిలింగ్లో ప్రాపర్గా అటెండ్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా పెట్టుకోవాలి, రూల్స్ రెగ్యులేషన్స్ అర్థం చేసుకోవాలి. దానికోసం ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్, మనకు 3 types ఆఫ్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. ఓకేనా, 3 types ఆఫ్ లిస్ట్లో ఫస్ట్ లిస్ట్ వచ్చేసరికి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఓకేనా, ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ డాక్యుమెంట్స్. ఇంకొకటి ఏమో నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్, ఎవరైతే ఎందుకు నాట్ ఎలిజిబుల్ అయ్యారని లిస్ట్. ఇంకొకటి పీడబ్ల్యూడీకి సంబంధించి నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్. ఇలా 3 రకాల లిస్టులు అనేవి మనకు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒకవేళ దీంట్లో ఎలా చెక్ చేసుకోవాలి, మీ నేమ్ అని చెప్తాను. దానికన్నా ముందు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, 14th September 2025 5 PM లోపు KNRU admission@gmail.comకి మీరు మీ యొక్క డాక్యుమెంట్స్తోని ఏవైతే తప్పులు ఉన్నాయో వాటికి సంబంధించి వాళ్ళని కాంటాక్ట్ అవుతే, సో మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీకు కంప్లీట్గా చేంజ్ అయ్యి వస్తుంది. ఏమేమి చేంజెస్ ఉంటాయి సార్ అంటే, ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే మనకు నీట్ రోల్ నెంబర్, నీట్ ర్యాంక్, నీట్ స్కోర్, ఓకేనా, ఫైనల్ స్కోర్, గ్రేస్ మార్క్స్ NCC క్యాండిడేట్స్కి, నేమ్, జెండర్, కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ. సో దీంట్లో మీకు ఏ చేంజెస్ ఉన్నా కూడా, ఓకేనా, ఏమైనా చేంజెస్ ఉన్నట్లయితే సో దీన్ని మీరు కాంటాక్ట్ అవ్వాలి, మిస్టేక్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వాలి. ఓకేనా, 14th September 2025 లోపు మీరు కాంటాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఆఫ్టర్ 5 PM తర్వాత ఏవైతే గ్రీవెన్స్ వస్తాయో అవి వాళ్ళు కన్సిడర్ చేయరు. ఈ మెయిల్ని గుర్తుపెట్టుకోండి. మీ రిజిస్టర్ మెయిల్ అయిన నుంచి మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ రోల్ నెంబర్, సో డాక్యుమెంట్స్ అని ఎంటర్ చేసి కాంటాక్ట్ అవ్వాలి. ఓకేనా, ఇదే పీడిఎఫ్లో మీరు సెర్చ్ చేయాల్సింది ఏంటంటే, సో మీ నేమ్ ఎక్కడుందో సెర్చ్ చేయండి. ఈ పీడిఎఫ్లో జస్ట్ ఇక్కడికి వచ్చి మీ రూల్ నెంబర్ ఎంటర్ చేసినా పర్లేదు, సో మీ ర్యాంక్ ఎంటర్ చేసినా పర్లేదు, స్కోర్ కాకుండా మీ యొక్క పేరు ఎంటర్ చేసినా పర్లేదు. బై డిఫాల్ట్ ఇక్కడ మీ మెరిట్ ఆర్డర్ ఏంటని తెలుస్తుంది. సార్ స్టేట్ మెరిట్ ర్యాంక్ ఏంటి సార్ అంటే, సీరియల్ నెంబర్ ఉంది కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ మీ యొక్క స్టేట్ మెరిట్ ర్యాంక్. ఓకేనా, స్టేట్ మెరిట్ ర్యాంక్. ఈ స్టేట్ మెరిట్ ర్యాంక్తోనే మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అనేది తెలుసుకోవచ్చు. ఓకేనా, సో మీ యొక్క ర్యాంక్ ఏదైతే ఉందో ఆ ర్యాంక్ ఏంటి, మీ క్యాస్ట్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి, చూసే ప్రతి ఒక్కరు. సో ఇంకొక లిస్ట్ అంటే నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్. సో టోటల్గా మనకు ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి మనం చూస్తే 16,000 మెంబర్స్ ఉన్నారండి కంప్లీట్గా. మనకు 265 పేస్ ఉంది, సో 266 పేస్ ఉంది. 16,620 మెంబర్స్ మనకు అఫీషియల్గా ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నారు ఈ రోజు వరకు. సో మనకి ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్లో లేని క్యాండిడేట్స్ 1000 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, సో ఈ క్యాండిడేట్లలో నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు, కొంతమంది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయని క్యాండిడేట్స్ ఉన్నారు. చూడండి, 9th స్టడీ సర్టిఫికేట్ నాట్ అప్లోడెడ్, SSC మెమో నాట్ అప్లోడెడ్. సో వీళ్ళందరూ ఏంటి సార్, వీళ్ళకందరికీ తెలియదా అని అంటే, తెలియక కాదు, వీళ్ళందరూ కూడా ఓకేనా, వీళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చిన క్వైరీస్ ఏవైతే ఉన్నాయో ఆ క్వైరీస్ని పట్టించుకోలేదు. సో వీళ్ళు కూడా ఇంకేమైనా మీరు గ్రీవెన్స్ పెట్టుకోవాలి అనుకున్నట్లయితే సో KNRUG admissions@gmail.comకి మీరు మెయిల్ ద్వారా పెట్టుకోవచ్చు. సార్ ఇంతమంది 1000 మంది నాన్ లోకల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేశారంటే, సో 1000 మంది నాన్ లోకల్ అప్లికేషన్ చేయడం కాదు, వీళ్ళందరూ లోకల్ అవుదామని అప్లికేషన్ చేసిన వాళ్ళు కాదు. సో మనకు అప్లికేషన్లోనే మిస్టేక్ ఉంది. ఏముందంటే అదర్ అనే ఆప్షన్తో అప్లికేషన్ తీసుకుంటారు అనమాట. బై డిఫాల్ట్ ప్రోగ్రామింగ్ అలా ఉంది. సో కొంతమంది అందరికీ రూల్స్ రెగ్యులేషన్ తెలియాలని లేదు. సో కాబట్టి తెలియక అప్లికేషన్ చేసిన వాళ్ళే సగానికి ఎక్కువ మంది ఉంటారు, 70 to 80% ఉంటారు. కొన్ని కన్సల్టేషన్ చేతిలో ఉన్న వాళ్ళు కానీ, సో ఏదో ఒక ఫ్రీ సీట్ కావాలి మా పిల్లలకి అన్న వాళ్ళు కానీ చాలా మంది ఉంటారు. సో వాళ్ళు అప్లికేషన్ చేసి ఉంటారు. ఓకేనా, సో వీళ్ళందరికీ డైరెక్ట్గా వెరిఫై చేసి ఇచ్చేస్తారు, నాట్ ఎలిజిబుల్ అని ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా చాలా మంది ఉంటారు. ఓకేనా, సో వీళ్ళందరూ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్. ఒకవేళ మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్ అయ్యి ఉండే మీకు ఇంకా చేంజెస్ కావాలనుకుంటే 14th September 2025 లోపు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఇందులో కూడా ఉన్న వాళ్ళు 1000 మంది ఉన్నారు, దాదాపుగా 1000 మంది క్యాండిడేట్స్ ఉన్నారు, 1020 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, సో ఈ 1020 మెంబర్స్లో ఎవరైనా జెన్యూన్ క్యాండిడేట్స్ ఉండి డాక్యుమెంట్ అప్లోడ్ చేయలేకపోయినాము, తెలుసుకోలేకపోయినామంటే చూసుకున్నామంటే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు సార్ అని మీకు డౌట్ వస్తే, వెబ్ ఆప్షన్స్ మనకు స్టార్ట్ అవ్వడానికి నెక్స్ట్ ఉన్న ప్రాసెస్ ఏంటంటే 14th 5 PM తర్వాత, ఓకేనా, 14th 5 PM తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఓకేనా, ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది.
ఈ గ్రీవెన్స్ చూడడానికి 1 డే పట్టినా కూడా ఓకేనా, ఈ గ్రీవెన్స్ చూడడానికి 1 డే పట్టినా కానీ మనకు 15th కానీ ఆర్ 16th నుంచి కానీ మనకు వెబ్ ఆప్షన్స్ రౌండ్ 1 ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అప్పటి నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చింది కదా ఫైనల్ మెరిట్ లిస్ట్, ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చు కదా అంటే అట్లా ఉండదు. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే వస్తుందో అప్పుడే దాన్ని ప్రోగ్రామింగ్కి ఇచ్చేస్తారు అనమాట ఫైనల్ మెరిట్ లిస్ట్. ఇప్పుడు వచ్చింది ప్రొవిజనల్ మాత్రమే. నెక్స్ట్ మనకు ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. అది అన్ని వెరిఫికేషన్స్ అయిపోయిన తర్వాత వస్తుంది. సో 2 days టైం ఇస్తా ఉన్నారు. ఇంకెవరైనా చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు. 15th నుంచి మనకు వెబ్ ఆప్షన్ అనేవి స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.